ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆధునికత, ముఖ్యంగా ఆధునిక సాహిత్యం తిథివార నక్షత్రాలు చూసుకుని మరీ పుట్టదు. అది సుదీర్ఘమైన సంక్లిష్టమైన పరిణామ క్రమంలో భాగంగా రూపుదిద్దుకుంటుంది. మన భాషలోనూ అలాగే జరిగింది. తెలుగు సంప్రదాయ సాహిత్యం క్షీణయుగం గండంలోనూ చిత్రబంధ కవిత్వపు సుడి గుండంలోనూ పడి కొట్టుకుంటున్న దశలోనే ఆధునిక తెలుగు సాహిత్యం పురిటి నొప్పులు పడి తొలిబిడ్డను కన్నది. ఆనాడు తెలుగు మేధావులకు ఆటపట్టుగా ఉన్న చెన్నపట్నంలోనే అది జరగడం అత్యంత సహజం. అంతవరకు తెలుగులో కని విని ఎరుగని సాహిత్య ప్రక్రియ యాత్రా చరిత్ర రూపంలోనే ఈ ప్రథమ ఫలం పక్వానికి వచ్చింది. అదే 1838లో తొలిసారి అచ్చైన ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీ యాత్ర చరిత్ర. రచనానంతరం 7 ఏళ్లకి, రచయిత మరణానంతరం 2 ఏళ్లకి ప్రచురితమైన గ్రంథం ఇది. కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళే అనే ఆప్తమిత్రుడికి వీరాస్వామి రాసిన లేఖలను రచయిత అలవాటుగా రాసుకున్న దినచర్య పుస్తకాన్ని కలిపి ఈ యాత్రా చరిత్ర రూపొందించారు. ఇది నెట్లో దొరుకుతోంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రయత్నించవచ్చు. కాశీయాత్ర చరిత్రలో గుళ్ళు గోపురాల స్థల పురాణాలతో పాటు వాటి భౌతిక స్థితిగతులను కూడా రచయిత విపులంగా వివరించినందువల్ల ఇది కేవలం తీర్థయాత్ర చరిత్ర కాకుండా తన విశిష్టతను నిలబెట్టుకుంది. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రదేశం ఎంతెంత దూరంలో ఉందో దారిలో ఎదురయ్యే నదులు, కాలువలు, చెరువులు, సత్రాల సమాచారంతో పాటు బాటల ఆరోగ్య పరిస్థితులను, నేల నైజాన్ని, పంటలు, పైర్లు, తీరుతెన్నుని కూడా అపరిచిత యాత్రికుల ప్రయోజనార్థం నమోదు చేశారు వీరాస్వామి. పనిలో పనిగా పాలకులు, భక్తులు, యాత్రికుల సొమ్ములు ఎలా నొల్లుకుంటున్నారో, ధర్మస్థలాల విషయంలో ఎంత అధర్మంగా వ్యవహరిస్తున్నారో కూడా రచయిత పేర్కొన్నారు. ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాల ప్రజాజీవనంలోని వైవిధ్యాన్ని సోదాహరణంగా చరిత్రకెక్కించిన తొలి ఉద్గ్రంథం ఇది. తెలుగు ప్రజలు ప్రధానంగా విస్తరించి ఉన్న ఆనాటి దక్షిణ కోస్తా అంటే చెన్నపట్నంతో కలిపి రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల ప్రజాజీవనంతో పాటు ఆయా ప్రాంతాల సంస్కృతులను, మాట తీరును కూడా పరిచయం చేశారు వీరాస్వామి. ఇటువంటి సాహిత్యం తెలుగు భాషకి అపూర్వమే కాదు, అపరం కూడా అనిపించే రీతిలో వీరాస్వామి ఈ పుస్తకం రాశారు. అందుకే అది ఆధునిక సాహిత్య వృక్షానికి కాసిన తొలి పక్క ఫలం అనిపించుకోగలిగింది. నిజానికి యాత్ర చరిత్ర భారత సాహిత్యానికి తెలియని ప్రక్రియ ఏమీ కాదు. క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన మెగస్తనీస్ చంద్రగుప్తుడి ఆస్థానంలో సిరియా రాయబారిగా ఉండిన విషయము, చరిత్రాత్మకమైన ఇండియా గ్రంథం రాసిన విషయము సుప్రసిద్ధాలే కదా. చైనాకి చెందిన బౌద్ధ యాత్రికులు ఫాహియాన్ క్రీస్తుశకం 5వ శతాబ్ది మొదట్లోనూ, హుయాన్ సాంగ్ 7వ శతాబ్ది మధ్యలోనూ, ఈత్ సింగ్ అదే శతాబ్ది చివరిలోనూ తమ భారత యాత్రానుభవాలను రికార్డు చేశారు. అరబ్ యాత్రికుడు అల్ మసూది 10వ శతాబ్ది చివరిలోనూ, పర్షియా అంటే ఈనాటి ఇరాన్కి చెందిన అల్ బెరూని 11వ శతాబ్ది 2వ పాదంలోనూ, వెనీషియన్ యాత్రికుడు మార్కో పోలో 13వ శతాబ్దిలోనూ, మొరాకో యాత్రికుడు ఇబ్న్ బతూతా, డెమాస్కస్ యాత్రికుడు షిహాబుద్దీన్ అల్ ఉమారి 14వ శతాబ్దంలోనూ, మరో వెనీషియన్ యాత్రికుడు తెలుగు భాషని ప్రాచ్య ప్రపంచపు ఇటాలియన్ భాషగా అభివర్ణించిన నికోలో దెకాంతి, విజయనగర సామ్రాజ్యం గురించి గొప్పగా రాసిన అబ్దుర్ రజాక్, రష్యన్ యాత్రికుడు అథనేషియన్ నికీతిన్ కూడా 15వ శతాబ్దంలోనూ మరెందరో అటు తర్వాత తమ యాత్రా చరిత్రలను రాసి ఉన్నమాట వాస్తవమే. అలాగే ఆధునిక యుగంలో వీరాస్వామికి ముందు తెలుగువారు ఎవరో యాత్రా చరిత్రలు రాయలేదని కాదు, వాటికి చారిత్రకంగా ప్రాధాన్యం లేదని కాదు. 18వ శతాబ్దం చివరిలోనే 1790 దశకంలో మెకంజీతో కలిసి తాను చేసిన యాత్రల విశేషాలను కావలి వెంకట బొర్రయ్య గ్రంథస్థం చేశారు. అటు తర్వాత ఏనుగుల వీరాస్వామి కాశీయాత్రకి స్ఫూర్తినిచ్చిన ఆయన సమీప బంధువు వెన్నెలకంటి వెంకట సుబ్బారావు కూడా 1822-23 మధ్యకాలంలో కాశీయాత్ర చేసి వచ్చి తన అనుభవాలను గ్రంథస్థం చేశారు. అయితే ఆ రచనలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. వీరాస్వామి తన కాశీయాత్ర చరిత్రను తెలుగులో, అది వాడుక భాషలో రాయడం విశేషం. వృత్తిరీత్యా దుభాషి అయిన వీరాస్వామి కూడా చక్కని కవితాత్మకమైన ఇంగ్లీష్ భాషను, ఆ భాషకి అందాన్నిచ్చే నుడికారపు సొగసుతో రాయగలిగిన వారే. వ్యక్తిగత విషాదాలతో సతమతం అవుతూ ఉండిన సుబ్బారావు వీరాస్వామి ఆంగ్లంలో రాసిన లేఖ చూస్తే వారిద్దరి మధ్య ఆత్మీయత ఎంత ప్రగాఢమైందో అర్థం కావడంతో పాటు
వీరాస్వామికి ఆంగ్ల భాషలో ఉన్న అభినవేశం ఎంతటితో కూడా బోధపడుతుంది. కాశీకి పోవడం కాటికి పోవడం ఒకటే అనేది వీరాస్వామి కాశీ యాత్ర చేసిన రోజుల్లో తెలుగు జనం చెప్పుకునే ఓ సామెత. అలాంటి రోజుల్లో 15 నెలల 15 రోజుల 10 నిమిషాల పాటు యాత్ర చేసి వచ్చినట్లు వీరాస్వామి స్వయంగా ప్రకటించారు. వీరాస్వామి కాశీయాత్ర ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో పరిమితమైన వ్యవహారం కాదు. ఈ యాత్రలో 100 మంది పరివారం ఆయనతో చేరి గంగలో మునిగి వచ్చారు. అనేక సందర్భాల్లో ఆయన వ్యక్తం చేసిన అత్యాధునిక భావాలు అంతకు మించిన విశేషంగా అనిపిస్తాయి. ముఖ్యంగా గయ క్షేత్రంలో యాత్ర చేస్తున్న సందర్భంగా వీరాస్వామి ప్రదర్శించిన యథార్థవాదం ఆయన్ను అంతెత్తున నిలబెడుతోంది. డాక్టర్ జాన్ డేవిడ్సన్ ద్వారా తనను నీవి ఎన్ని దేవుళ్ళను ఆరాధన చేయడము అని అడిగాడని, దేవుడనేవాడు ఒకడే కానీ ఒకదానికన్నా ఎక్కువ అయిన పదార్థం ఏ బ్రహ్మాండానికైనా కద్దా అని తాను తిరిగి అడిగానని వీరాస్వామి రాశారు. హిందూ మతంలోని 30 కోట్ల దేవతలు క్రైస్తవంలోని సెయింట్స్ వంటి దివ్య పురుషులే కానీ జగదీశ్వరులు కారని శానా ప్రయాసపడి తాను వివరించినట్లు ఆయన రాశారు. ఆ మాట చెప్తూనే శైవ వైష్ణవ శాక్తేయ గణాపత్య శాఖలను అనుసరించే హిందువులు అన్యదర్శనాల పట్ల ప్రదర్శించే అసహన వైఖరికి రచయిత అభ్యంతరం చెప్పారు. ఇలాంటి వైఖరుల వల్లనే విదేశీయుల్లో హిందూ మతం నవ్వుల పాలైందని ఆయన ఆనాడే హెచ్చరించారు. బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ దగ్గర సీతాగుండం అనే తిరుకోలను గురించి, దాని చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాల గురించి వీరాస్వామి 4.5 పేజీలు రాశారు. సీతాగుండంలో ఉదకము వేడిగా ఉండడానికి అక్కడ నేలలో ఉన్న గంధకపు నిలవలే కారణమని ప్రత్యేకించి రాయడం ఈ రచనను అక్షరాల ఆధునిక గ్రంథంగా నిలబెడుతోంది. గంధకి కామలం అనే సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రధానంగా ఖనిజామలం. దాన్ని 3 రెట్ల నీళ్ళల్లో కలిపి ఒక్క చుక్క రుచి చూపిస్తారు రసాయన శాస్త్ర విద్యార్థులకి. దాన్ని గుర్తు తెచ్చుకుని వీరాస్వామి ఈ ఆమ్లజలాన్ని గుర్తించుకోవడం ఆయన సద్యోస్ఫూర్తికి నిదర్శనం. గయా క్షేత్రంలో పర్యటించే సందర్భంగానే జార్జ్ మారిస్ అనే బ్రిటిష్ న్యాయమూర్తి వీరాస్వామి రాకను పురస్కరించుకొని అక్కడ కవి పండితులతో ఓ సమావేశం ఏర్పాటు చేశాడట. సతీ సహగమనం గురించి, వితంతు పునర్వివాహాల గురించి ఆ సమావేశంలో మారిస్ ద్వారా ప్రశ్నలు లేవనెత్తాడట. ఆదిస్మర్తలైన పరాశరాదులు రాసిన శృతి స్మృతులను ఉటంకించి సహగమన దురాచారాన్ని నిషేధించిన విలియం బెంటింక్ చర్యను వీరాస్వామి సమర్థించడం ఆయన ఆధునిక సమన్వయ దృక్పథాన్ని చాటి చెబుతోంది. వీరేశలింగం పుట్టడానికి 18 సంవత్సరాల ముందే 1830లోనే ఇటువంటి సంస్కరణ భావాలను వ్యక్తం చేసిన ఆధికుడు వీరాస్వామి. ఆయనపై రాజా రామ్మోహన్ రాయ్ ప్రభావం పడి ఉంటుందని కొందరు ఊహించారు, కానీ దానికి ఆధారాలు దొరకలేదు. ఈ అంశం కూడా వీరాస్వామి మౌలికతను నిరూపిస్తోంది. ఇన్ని విధాల మౌలిక స్వభావం కలిగి ఉన్న రచయిత కావడం చేతనే వీరాస్వామి తొలి తెలుగు ఆధునిక రచనను వెలయించగలిగారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.